కలహాలతో రాష్ట్ర ప్రజల దర్శిని ఆకర్షిస్తున్నాయి. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గంగా విడిపోవడమే కాకుండా పలు సందర్భాల్లో గొడవలకు దిగుతున్నారు. జనసేనకు చెందిన ఫ్లెక్సీని చించివేయడం, ఇక అపర్ణాదేవి ఆలయ నిర్వహణకు వైసీపీ శ్రేణులతో కలిసి జనసేన ఆధిపత్యం కోసం పోరాటం చేయడం పలు వర్గాలకు విస్మయం కలిగిస్తుంది. ఈ వివాదంపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు లేఖ విడుదల చేశారు. ఘర్షణలకు దిగే వారిని ఉపేక్షించేది లేదని, మరో వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తారని, సమస్య అక్కడి నుంచే పరిష్కరిస్తారంటూ అప్పటి వరకు శాంతియుతంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వివాదాలు ఏమాత్రం సద్దుమణగకపోవడం విశేషం. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. ఎన్నికలకు ముందు పిఠాపూర్ నియోజకవర్గం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది. జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారనగానే ప్రధానంగా ఆ పోటీ పవన్ కళ్యాణ్ పోటీతో పిఠాపురం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికలు ముగిశాయి, పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచారు. అయినప్పటికీ అక్కడ మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపూర్ నియోజకవర్గం చర్చల్లోనే ఉంది. దీనికి కారణం కాకినాడ ఎంపీగా గెలిచిన తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వర్మ రెండు వర్గాలుగా విడిపోయి తెలుగుదేశం జనసేన బాహి దిగుతుండడం మాత్రం ఇక్కడ పలువురు దృష్టిని ఆకర్షిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదొకటే కాదు, తెలుగుదేశం ఇటేపు జనసేనకు వ్యతిరేకంగా పనిచేస్తుందంటూ అక్కడ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అక్కడ ప్రజలు జన సైనికులు కూడా అదే భావిస్తున్నారు. చిత్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తోటి జనసేన చేతులు కలపడం మాత్రం అక్కడ నిజంగా అందరి దృష్టిని ఆకర్షించే విషయమే. వివరాల్లోకి వెళ్తే కనుక వర్మ జనసేన పవన్ కళ్యాణ్ కోసం తీవ్రంగా శ్రమించారు. ఆ విషయాన్ని జనసేన సమావేశంలోనే ప్రత్యేకంగా అభినందించారు పవన్ కళ్యాణ్ వర్మని. అయితే దాంతో అక్కడితో సరిపోక తెలుగుదేశాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న నాయకులను తెలుగుదేశంలోకి తీసుకురావాలని వర్మ ప్రయత్నించడం, అది నచ్చక జనసేన కార్యకర్తలు వర్మ పైన దాడి చేయడం వరుసగా జరిగిన ఘటనలు అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన 2-3 ఘటనలు మాత్రం చాలా గమ్మత్తుగా విచిత్రంగా వర్గాలుగా విడిపోయిన స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే కోణంలో చూసుకుంటే కనుక ఈ ఘటనపై తెలుగుదేశం అధినాయకత్వం స్పందించకపోయినా పవన్ కళ్యాణ్ నాయకత్వం మాత్రం, అది జనసేన కార్యవర్గం మాత్రం నాగబాబు పేరిట ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇటువంటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని, అందరినీ సమానపరుస్తామని జనసేన కార్యకర్తలు అందరూ నాయకులు ఒక తాటిపైన రావాలంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. చిత్రంగా అయితే కనుక వచ్చిన ప్రకటన అదే రోజు సాయంత్రానికే జనసేన ఫ్లెక్సీలు, పవన్ కళ్యాణ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఉన్న ఫ్లెక్సీలను అగంతకులు ఎవరో చింపివేసిన దాఖలాలు అయితే స్పష్టంగా కనిపించినాయి. అది వర్మ వర్గీయులే చేశారంటూ జనసేన నాయకులు ఆరోపిస్తుంటే తమకు సంబంధం లేదని ఇటేమంటున్నారు. అయితే ఫ్లెక్సీలు చంపడం అన్న వివాదం మాత్రం తారస్థాయికి చేరింది. పోలీసులు దీనిపైన విచారణ చేపడుతున్నారు. అది ఇంకా బహిర్గతం కాలేదు. ఈ ఒక్క ఘటనే కాకుండా అపర్ణాదేవి ఆలయం వచ్చేసరికి మాత్రం చాలా చిత్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం తమకు అపర్ణాదేవి మెయింటెనెన్స్, ఆలయ మెయింటెనెన్స్ తమకు కావాలని పట్టుబడుతుంటే జనసేన మాత్రం ఆ మెయింటెనెన్స్ అంతా తమకే కావాలని, ఇందుకోసం అవసరమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల మద్దతు కూడా కూడగట్టి కేవలం జనసేనకి అక్కడ చెందాలని ముందు రావడం మాత్రం చాలా విచిత్ర ఘటనగానే చెప్పాలి. పిఠాపురం నుంచి ఎవరైనా సరే జనసేన నాయకులు, అగ్రనాయకులు వచ్చి ఇక్కడ సరైన విచారణ మాత్రం సమన్వయం చేయకపోతే మాత్రం పిఠాపురం ఇంకా వార్తలు ఎక్కే అవకాశం ఉంది. వర్గాలుగా విడిపోయి ఇటు తంగెళ్ల ఉదయ శ్రీనివాసు, వర్మ వర్గాలుగా విడిపోయి బాహాబాయికి దిగే సంఘటనలు మాత్రం చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కాంతురాని.